హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాప్టర్ 4 టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా డ్రా చేయాలి అనే ఈ 3 పాయింట్స్ని కూడా కవర్ చేయబోతున్నాను. అండ్ ట్రెండ్ అంటే ఏంటి అది కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. అండ్ ముఖ్యంగా ఇంటర్డేలో ట్రేడింగ్ చేసే ట్రేడర్స్ యూజ్ చేసే ఇండికేటర్స్ కోసం కూడా బేసిక్ లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మనం షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూని క్రియేట్ చేస్తుంది అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దామా మరి. చాప్టర్ 4 టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే గతంలో జరిగిన ధర మార్పులను చూసి భవిష్యత్తులో ధర ఎలా ఉండబోతుందో అంచనా వేయడాన్నే టెక్నికల్ అనాలిసిస్ అంటారండి. ఎగ్జాంపుల్కి మార్కెట్ నార్మల్గా ప్రీవియస్గా కూడా మూవ్ అయి ఉంటుంది కదా, దీంట్లో క్రియేట్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం క్యాప్చర్ చేస్తూ మనం నెక్స్ట్ మార్కెట్ ఎటు వెళ్ళబోతుంది అనే మన అంచనా వేస్తాం కదండి, దీన్నే టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్ చార్ట్ కోసం అయితే తెలుసుకుందాం. చార్ట్లో మనకు కనిపించే ఎరుపు మరియు పచ్చ రంగు గీతలనే క్యాండిల్స్ అంటారండి. మనం చార్ట్ చూస్తే తరచుగా కనిపిస్తాయి ఎరుపు రంగు అండ్ పచ్చ రంగు గీతలు, వీటినే క్యాండిల్స్ అని అంటారు. ఆ సమయంలో మార్కెట్ యొక్క సిచ్యువేషన్ని అవి చెప్పడం అయితే జరుగుతుంది. గ్రీన్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ అంటారు. కొనేవాళ్ళు బయర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ధర పెరుగుతుందని అర్థం అన్నమాట. గ్రీన్ క్యాండిల్స్ చార్ట్ పైన ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ మార్కెట్ బులిష్గా ఉంది అంటే కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మార్కెట్ని పైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. రెడ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అండి, ఇక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ధరని కింద వైపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం అన్నమాట. మనం గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ ద్వారా బులిష్ ఆర్ బేరిష్నెస్ని మార్కెట్లో ఐడెంటిఫై చేయొచ్చండి. ఈజీగా అర్థం చేసుకోవడానికి గ్రీన్ క్యాండిల్ని కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని, రెడ్ క్యాండిల్ని అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సపోర్ట్ మరియు రెసిస్టెన్సీ స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్లో ముఖ్యమైన భాగం అండి ఇది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ అనేది అన్నిటికంట వాల్యుబుల్ పార్ట్ అన్నమాట. సో వీటిని మనం ఐడెంటిఫై చేయగలిగితే మీరు చాలా వరకు మార్కెట్లో స్టేబుల్గా ప్రైజ్ని అంచనా వేయగలుగుతారు. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ అనేది 2 ముక్కల్లో చెప్పేదంతా ఈజీ అయిన చాప్టర్ కాదు. దీనికోసం కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ మన ప్రైజ్ అనేది ఏ అనే దగ్గర ఉంది, ఇక్కడ నుండి అప్ సైడ్ బి అనే ప్లేస్ వరకు వెళ్ళి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని సి అనే దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి డి అనే దగ్గరికి హై క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఏ అండ్ సి అనేది సేమ్ లెవెల్స్లో ఉన్నాయి, బి అండ్ డి అనేది సేమ్ లెవెల్స్లో ఉన్నాయి. ఫర్ సపోజ్ ఈ విధంగా ఏదైనా ఒక స్టాక్ బిహేవ్ చేస్తుంది, ఒక లెవెల్ దగ్గరికి వచ్చి అక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయి పైకి పెరుగుతుంది, ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర నుండి రిజెక్ట్ అవుతుంది అంటే ఇలా కింద 2 సార్లు ఎక్కడ వాల్యూడ్ సపోర్ట్ పాయింట్ అంటే మినిమం ఏదైనా ఒక పాయింట్ని 2 టైమ్స్ అయితే ఆ స్టాక్ టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అయి ఉండాలి. ఇక్కడ మనం అనుకునే పర్టికులర్ స్టాక్ అనేది ఏ దగ్గర నుండి పైకి వెళ్ళింది అండ్ ఇక్కడ సి దగ్గరికి వచ్చి మళ్ళీ అగైన్ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకుంది అంటే ఈ 2 పాయింట్స్ని మనం కలుపుతూ ఒక లైన్ని డ్రా చేస్తాం, దీన్నే సపోర్ట్ అంటారు. అదేవిధంగా అప్ సైడ్ వెళ్ళింది కదండి, ఫస్ట్ బి దగ్గర రిజెక్ట్ అయింది అండ్ నెక్స్ట్ డి దగ్గర రిజెక్ట్ అయింది. ఈ 2 రేంజెస్ కూడా సేమ్ లెవెల్లో ఉన్నాయి. సో అలా ఏదైనా అప్ సైడ్ వెళ్తూ అదే లెవెల్ దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా రిజెక్ట్ అవుతూ ఉంటే అలా 2 టైమ్స్ రిజెక్ట్ అయిందంటే అది వాల్యూడ్ రిజెక్షన్ పాయింట్ అవుతుంది. మినిమం ఏ లెవెల్నైనా 2 టైమ్స్ టచ్ చేస్తూ ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ రియాక్ట్ అయితే మార్కెట్. కింద చూసుకున్నట్లయితే ఏ అండ్ సిని 2 టైమ్స్ టచ్ చేసింది సేమ్ రేంజ్ని, అదేవిధంగా అప్ సైడ్ చూసుకున్నట్లయితే బి అండ్ డిని 2 టైమ్స్ టచ్ చేసింది. సో ఈ 2 లెవెల్స్ అనేవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీగా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీని మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్లో డిఫరెంట్గా డ్రా చేయడం అయితే జరుగుతుంది. మనం స్టాక్స్లోను అండ్ ఇండెక్సెస్లోను వేరుగా డ్రా చేయడం అయితే జరుగుతుంది. టైం ఫ్రేమ్స్ బట్టి వాల్యూ కూడా ఉంటుంది. వీటికి సంబంధించి కంప్లీట్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ట్రెండ్ కోసం తెలుసుకుందాం. ట్రెండ్ అంటే ఏంటి? ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారండి. స్టాక్ మార్కెట్లో ఇది ఒక సామెత అయితే ఉంది. ఓకే, ట్రెండ్ని మన ఫ్రెండ్లా చూడాలి, అప్పుడే మనకి లాభాలను తెచ్చిపెడుతుంది అనమాట. నార్మల్గా మార్కెట్లో ఒకటి అప్ ట్రెండ్ ఉంటుంది. అంటే అప్ ట్రెండ్ అంటే ధర నిరంతరం పైకి వెళ్తూ ఉంటుంది.
సెకండ్ డౌన్ ట్రెండ్ ఉంటుంది, ధర నిరంతరం కిందకి పడిపోతూ ఉంటుంది. థర్డ్ వన్ సైడ్ వేజ్ మార్కెట్ అంటారు, ధర ఒకే రేంజ్లో పైకి కిందకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇలాగా 3 ట్రెండ్స్ అయితే ఉంటాయి. ట్రెండ్ అంటే ఏంటి? ట్రెండ్ అంటే మార్కెట్ పైకి పెరగడాన్ని అప్ ట్రెండ్ అని, అక్కడ నుండి కిందకి పడిపోవడాన్ని డౌన్ ట్రెండ్ అని, ఒక ప్రైస్ ఒకే రేంజ్లో కిందకి పైకి వెళ్తూ ఉంటే దాన్ని సైడ్ వేజ్ అని అన్నమాట. ఓకే, టెక్నికల్ అనాలిసిస్లో ముఖ్యమైన ఇండికేటర్లు. ఫస్ట్ వన్ ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. మనకి ఆ యొక్క స్టాక్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందనేది ఈ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఓవర్ బోట్, అతిగా కొన్నారు, ఎక్కువగా కొనేశారు, సో ఉండాల్సిన దానికంటే ప్రైస్ పైన ఉంది, సో అలాంటి దగ్గర ఓవర్ బోట్ పొజిషన్లో మనం ఎప్పుడూ కొనకూడదు. ఓవర్ సోల్డ్, ఏదైనా కంపెనీ ప్రైస్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది అంటే ఉండాల్సిన దానికంటే కిందకి తీసుకొచ్చారంటే దాన్నే ఓవర్ సోల్డ్ పొజిషన్ అంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు ఆ స్టాక్ని అమ్మకూడదు, కొనడానికైతే ప్రయత్నించాలి. RSI 70, దీన్నే ఓవర్ బోట్ పొజిషన్ అంటారు. ఎప్పుడైతే ఈ కంపెనీ ప్రైస్ అనేది RSI 70ని క్రాస్ అవుతుందో అక్కడ నుండి ధర పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సెకండ్ RSI 30, ఇది ఓవర్ సోల్డ్ పొజిషన్. చాలా వరకు సేలర్స్ అనేవాళ్ళు ప్రైజ్ని కిందకి తీసుకొచ్చారు, ఇక్కడ నుండి ధర పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి దగ్గర మనం బయ్యింగ్ ఆపర్చునిటీని వెతికే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, కరెక్ట్ వేలో మనం ఆ స్టాక్ను కొనడానికి ఈ RSI ఇండికేటర్ మనకి యూజ్ అవుతుంది. సెకండ్ వన్ మూవింగ్ యావరేజ్, గత 20 లేదా 50 రోజుల సగటు ధర బట్టి ట్రెండ్ని తెలుసుకోవచ్చు. వాల్యూమ్ ఇండికేటర్ని మనం యూజ్ చేసి ప్రజెంట్ ఉన్న ట్రెండ్ని అంచనా వేయచ్చండి. ఈ ట్రెండ్ అనేది ఫేక్ ట్రెండా లేదంటే స్ట్రెంగ్త్ ఉందా ఈ ట్రెండ్కి అనేది ఈ వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా మనం ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఇప్పుడు మన బిగినర్స్ కోసం ప్రో టిప్ అండి. ఫండమెంటల్ బాగా ఉన్న కంపెనీని ఎంచుకొని టెక్నికల్ అనాలిసిస్ ద్వారా సరైన ధరలో సపోర్ట్ దగ్గర కొనటం అనేది అత్యంత ఉత్తమమైన స్ట్రాటజీ అండి. ముగింపు, టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక కళ, ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ అర్థమవుతుంది. చార్ట్ని చూడటానికి మీరు ట్రేడింగ్ వ్యూ లేదా మీరు ఏ బ్రోకర్ యొక్క యాప్ అయితే యూజ్ చేస్తుంటారో దాంట్లో మీరు ఆ చార్ట్ని అయితే చూడొచ్చు. మీరు ఏంజిల్ వన్ డీమేట్ అకౌంట్ హోల్డర్ అనుకోండి, అక్కడ డిఫాల్ట్గా ట్రేడింగ్ వీక్ సంబంధించిన చార్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చండి. అన్నిటికంటే బెటర్ బిగినర్స్ కోసం అయితే ఏంజిల్ వన్ డీమేట్ అకౌంట్ అండి. యాక్సెసిబుల్, ఈజీ అండ్ యూజర్ ఫ్రెండ్లీ అండి. చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు మీ దగ్గర డీమేట్ అకౌంట్ లేదు అనుకోండి, మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఏంజిల్ వన్ డీమేట్ అకౌంట్ని అయితే ఇప్పుడే ఓపెన్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, యాన్యువల్ ఛార్జెస్ కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. మనం ఇప్పటి వరకు షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూని క్రియేట్ చేసింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి మరియు స్టాక్ మార్కెట్లో ముందుండండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి తదుపరి వీడియో చూడండి.